కుక్కలు దొంగను చూసి మురుగుతాయి, నిజాయితీపరుని చూసి కూడా మురుగుతాయి. వాటికి మొరగడం మాత్రమే తెలుసు, ఎవడు ఏంటి అనేది అనవసరం. కాకపోతే వాటి అరుపులకు దొంగతనం చేసినోడు భయపడి పారిపోతాడు, చేయనోడు దాన్ని పరిగెత్తిస్తాడు. ఆలోచన లేకుండా పనికిమాలిన వాళ్ళు వేసే నిందలు కూడా కుక్కల అరుపుల వంటివే. నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. సాధారణంగా జీవించు, గొప్పగా ఆలోచించు, అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది. ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రం లాంటి వాడు. బయటకు ఎంత ప్రశాంతంగా ఉన్నా గుండెల్లో 100 ఫీలింగ్స్, 1000 ఎమోషన్స్ని చిరునవ్వు అనే ముసుగులో దాస్తూ ఉంటారు. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత ఏమో పరిశీలించుకో మరోసారి. బరువైన బాధలు మోసిన వారి విలువైన మాటలు చెప్పగలరు. మనల్ని మెచ్చుకునే వారందరూ మనవారు, తిట్టే వారందరూ పరాయివారు అనుకోకూడదు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి మనం. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. సహనము లేని ఆడది, వినయము లేని మగాడు, ప్రాణము ఉన్న కదలిక లేని జీవోత్సవం లాంటి వారు. బయటి వారిని మెప్పించడం కోసం సొంత వారిని నొప్పించకండి. బయటి వారు మీ ఆనందములో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంత వారు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్ట సుఖాల్లో మీకు అండగా నిలుస్తారు. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దరికి తీయరు. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. మనిషికి అహంకారం ఉన్నా పర్వాలేదు, అనుమానం మాత్రం ఉండకూడదు. ఎందుకంటే అహంకారం కన్నా అనుమానం చాలా ప్రమాదకరం. నీ తప్పు నీకు అర్థం అయిన రోజే నీ జీవితం మారిపోతుంది. మనిషి నేనెందుకు ఓడిపోతున్నాను అనుకుంటాడు. కాలం సమాధానం ఇలా చెబుతుంది. ఎండ, వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను. అందుకేనేమో నేనెప్పుడు ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. స్వర్గములో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. పువ్వు ఎంత అందమైన రంగులో ఉన్నా సువాసన లేకపోతే ఎలా శోభించదో, అలాగే ఎన్ని మధుర వాక్యాలు మాట్లాడినా వాటిని ఆచరణలో పెట్టని వ్యక్తి కూడా జీవితంలో పెద్దగా రాణించలేడు. ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలంటే ఆపదలో సహాయం, భయముతో ఉన్నప్పుడు ధైర్యం, ఇతరులు చెప్పుడు మాటలు వినకుండా ఫ్రెండ్పై నమ్మకం ఉండడం, 10 మందిలో కూడా నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పడం. ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా మన లైఫ్లో ఉంటే ఏ బాధ అయినా మర్చిపోవచ్చు మిత్రమా. కోపంగా తిట్టే వాళ్ళను నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు, గుర్తుపెట్టుకో. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు.